ఫుల్ చేసా అన్న, ఫుల్ చేసేసే అటు 1200 చేసి ఆపే, 1200 చేసి ఆపే. ట్రిప్ మీటర్ 0 చేసేద్దాం. ట్రిప్ 2 మీటర్ 0. పర్ఫెక్ట్గానే ఉంది కెమెరా. ఫస్ట్ రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి 160 కిలోమీటర్స్ విజయవాడ నుంచి కొత్త హైవే మీదుగా. నెక్స్ట్ రాజమండ్రి టు సామర్లకోట, సామర్లకోట టు కాకినాడ, JN2Kకి. JN2Kకి యాక్చువల్లీ మా ఫ్రెండ్ది చిన్న సర్టిఫికేట్ వర్క్ ఉంది. క్యామ్ యాంగిల్ సెట్, ఫ్యూయల్ కొట్టించాము, 1200 రూపాయలు ఫ్యూయల్ పట్టేసింది. విజయవాడ నుంచి అలా బయటపడుతుంటే ఎలా చక్క ట్రాఫిక్తో బై చెప్పేస్తుంది విజయవాడ. నౌ టువర్డ్స్ కాకినాడ, నేషనల్ హైవే మీద కొత్త విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాం. 1, 2, 3. దాట్స్ విజయవాడ ఇంటర్నేషనల్ కమ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. రన్వే కనిపిస్తుంది, అది క్యామ్లో కనిపిస్తుందో లేదో తెలియదు. సిటీ ట్రాఫిక్ అయితే ఇంకా దాటలేదులే. ఆబ్వియస్గా ఇంకా గన్నవరం దాటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దాటేటప్పుడు సిటీ ట్రాఫిక్ దాటినట్టు అవుతుంది. ఇది కొంచెం యాక్సిడెంట్ జోన్, కొంచెం చూసుకొని వెళ్ళాలి. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా వచ్చా. లెఫ్ట్ సైడ్లో ఉంది ఔటర్ రింగ్ రోడ్. ఇది సూరంపల్లి టు పెద్దవడపల్లి, పినమి సిద్ధార్థ కాలేజ్ వరకు వచ్చే రోడ్ ఇది. ఎప్పుడైతే 6 లైన్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన ఈ రోడ్లో రాజమండ్రి, రాజనగరం వరకు వెళ్తాం అనుకుంటా. అండ్ అక్కడ నుంచి రైట్ సైడ్ సామర్లకోట రోడ్కి మనం డైవర్షన్ తీసుకొని వెళ్ళాలి. బటర్ఫ్లై ఇందాకే ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటాను నేను. ఫస్ట్ టోల్ గేట్ దాటింది పొట్టుపాడి దగ్గర విజయవాడ నుంచి వెళ్తున్నప్పుడు. సెకండ్ టోల్ గేట్ వస్తుంది ఏలూరు దగ్గరలో. ఒక 1 కిలోమీటర్లో టోల్ ప్లాజా ఉంది. 1 కిలోమీటర్ లేదు, అప్రాక్సిమేట్గా 5 మీటర్స్ ఉంది. క్యామ్ ఆన్ చేసి మిర్రర్లో చెక్ చేసుకొని చూసుకునే లోపలే టోల్ ప్లాజా చూసేసింది. ఇది మన రైట్లో సెకండ్ టోల్ గేట్. ఈ టోల్ ప్లాజాలో చివరికి ఉంటుంది. చక్కగా లాంగ్ రూట్లో కూడా వస్తారు. లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళేటప్పుడు నైట్ టైం రైట్లో కూడా ఇక అడ్డుగా ఆపేసి పెట్టేసి నుంచొని ఉంటారు. అదిగో భయ్యా నేను చెప్పానా, చక్కగా ఉండరు అడ్డు పెట్టుకొని. ట్రాఫిక్ తక్కువే ఉంది ఇవాళ అయితే, అందుకల్లా వెళ్ళలేదండి కదా 10 o'clockకి. ట్రాఫిక్ కూడా తక్కువే ఉంది. ఈ టోల్ ప్లాజా దగ్గర ఏంటంటే ఇంకా మీకు ఇటు ఉంటుంది, అవుట్ సైడ్ అటు ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో పెట్రోల్ బంక్స్ కూడా ఉంటాయి చక్కగా. ఇది ఒక అడ్వాంటేజ్. పెట్రోల్ బంక్స్ దగ్గర, టోల్ గేట్ల దగ్గర ఎక్కడ మనం పెట్రోల్ బంకులు తక్కువ చూస్తాం. కానీ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళే వాళ్ళకి అవుట్స్కట్స్కి వచ్చేసిన తర్వాత ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్దాం సిటీలు దాటేసుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్. పక్కన చిన్న డాబాలు కూడా ఉన్నాయి, ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వైజాగ్ ట్రావెల్ చేసేవాళ్ళు ఇమీడియట్గా సిటీ దాటిన వెంటనే ఆగకుండా కొంచెం ఇలా బయటకు వచ్చి స్టాప్స్ తీసుకొని స్టార్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి ట్రిప్ కూడా కొంచెం ఎగ్జైటింగ్గా, ఫ్రీగా, రిలాక్స్డ్గా ఉంటుంది.
అది కార్లో అయినా బైక్లో అయినా టువర్డ్స్ వైజాగ్ ట్రావెల్ చేసేవాళ్ళు. డైరెక్ట్గా విజయవాడ వచ్చాం, విజయవాడలో అయిపోయి తినాలి, విజయవాడలో పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి, ఇలా ఉండాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది, సూపర్ డూపర్. వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ నుంచి కార్ తోసుకుంటూ వచ్చాను. ఎందుకు అనుకుంటున్నారు? నేను భారత్ పెట్రోలియం బంక్లోనే కొట్టిస్తా, ఇంకెక్కడ పెట్రోల్ కొట్టించిందని ఒక పెద్ద మనిషి అనుకున్నాడు. ఆ పెద్ద మనిషి వల్ల వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కారు, నేను బైక్ మీద వెళ్తున్నాను కదా లాస్ట్ రైడ్లో, అక్కడ నుంచి ఇలా తోసుకుంటూ వస్తున్నారు. నేను హైవే మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి కొంచెం 100 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఇక్కడ కనిపించారు. మళ్ళీ ఇమీడియట్గా వెనక్కి ముందుకు వచ్చి యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళి లెగ్ వేసి తీసుకుని పెట్రోల్ బంక్లో పెట్టేసరికి ఒక్కొక్కరికి సమ్మర్ లాగా ఉంది. ఆ టైంలో వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అదే యాక్సిడెంట్స్లో ఉన్నాయి, అరెస్ట్ చేశారు కదా, ఆ టైంలో అది గట్టిగా అయితే చుక్కలు కనిపించేసినాయి. 4 ఉన్నారు కార్లో, 5 ఉన్నారు కార్లో, 5గురికి చుక్కలు కనిపించేసినాయి. అంటే విండు తగులుతూ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళాను నేనైతే. ఇంకో రాజమండ్రి 100 కిలోమీటర్స్. వావ్, క్లైమేట్ కానీ అట్మాస్ఫియర్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. మన రోడ్స్ బాగుంది. ఫస్ట్ ఇది యాక్చువల్లీ హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి ఇలా పట్టాలు అవి పెట్టి రోడ్ల మీద ప్యాడీ పోస్తారు. సో ట్రావెల్ చేసేటప్పుడు, నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. మనకి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అలా కనిపించినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్స్లో, రెండు ఈ ఫాగీ మంత్స్ కూడా కంప్లీట్గా ఫాగ్ అనేది కూడా ఫిల్ చేసి ఉంటుంది. ఒక 100 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా అవుతుంది. నేనైతే ఇప్పుడు 97 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ దగ్గర ఎక్కడ చూసుకొని స్టాప్ లాగా తీసుకుందాం అనుకుంటున్నా. వాటర్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకొని టువర్డ్స్ కాకినాడ అనేది స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. పుల్లలు ఎందుకు పాడవుతాయి? పాడవుతాయి వర్షాలు పడితే. యూజ్ డిప్పర్ ఎట్ నైట్. మీకు డిప్పర్ వాడతామండి, పెట్టి కాదండి ఇలా. కానీ మీరు దయచేసి లేన్స్ క్రాస్ చేసేటప్పుడు సిగ్నల్ లైట్లు వేయండి. మేము డిప్పర్లో వాడతాం, నైటే కాదు ఏ టైం వాడమన్నా వాడతాం మీకోసం. ఈ ట్రిప్లో ఇది ఇప్పుడు వచ్చేది 3rd టోల్ గేట్. ఇది వచ్చి వీరవల్లి టోల్ గేట్. ఇప్పుడే మనం వీరవల్లి టోల్ గేట్ కూడా క్రాస్ అయ్యాం. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే గూగుల్ టైం అయితే 2 hours చూపిస్తుంది. టైం వచ్చి 11:50 అయింది. నాకు కాల్స్ వల్ల సహానికి టైం అనేది పోయింది. అప్రాక్సిమేట్గా 30 ఉందంటే 20 కిలోమీటర్స్ తగ్గింది కాబట్టి 80 to 85 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. హార్డ్లీ 1 hour రైడ్ చేసి కాకినాడ వెళ్ళిపోవచ్చు. వాటర్ డ్రాగ్ రేస్ ఎవరన్నా వస్తుంది. ఈ డ్రాగ్ రేస్కి హ్యాట్సాప్ కానీ ఎవరన్నా తప్పుకోండి. ఇక్కడైతే ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను, వాటర్ టీ తాగేసేసి మళ్ళీ రైడ్ రెజ్యూమ్ చేస్తున్నాను. ఇప్పటివరకైతే 130 కిలోమీటర్స్ కవర్ చేశాను. ఇంకొక 70 to 75 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఫుల్ టైం అయితే 2:13 వరకు చూపిస్తుంది. ఇవాళ కూడా హాఫ్ ట్యాంక్ ఉన్న రేంజ్ 183 కిలోమీటర్స్. మనం వెళ్ళాల్సింది వచ్చి 75 కిలోమీటర్స్ వరకు. ఇప్పుడే డెస్టినేషన్ కూడా చెక్ చేశాను. 2 o'clock లోపల వెళ్తే మన వర్క్ అయితే సరిపోతుంది. మన వర్క్కి మన టైంకి అడ్జస్ట్మెంట్ సరిపోతుంది. ఈ రైడ్లో వచ్చే 4th టోల్ గేట్ కొవ్వూరు టోల్ గేట్ ప్లాజా. ఈ టోల్ గేట్ దాటితే మనం గోదావరి బ్రిడ్జ్ కూడా ఎక్కేస్తాము. ట్రక్స్ ముందు ఆపేసి ఉంటాయి బ్రిడ్జ్ దగ్గర. ఇంటి పెట్టేపిస్తున్న కాట ఒకటి ఉంది. సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్. ఎస్, ట్రూ, కరెక్ట్గా చెప్పావన్నా. గోదావరి బ్రిడ్జ్ కొవ్వూరు సైడ్ కూడా ఎక్కేసాను నేను.
నైట్ టైం ట్రావెల్ చేశాను. ఇది థర్డ్ టైం అనుకుంటా, అంతే. లేదు, రిటర్న్ ఇటు వెళ్ళలేదు కాబట్టి దిస్ ఇస్ సెకండ్ టైం ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తాం. వైజాగ్ రూటే ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళిపోయినట్టే. అక్కడ నుంచి మనం జస్ట్ రైట్కి వెళ్తున్నాం అంతే. కాకినాడ నుంచి 134 to 135 కిలోమీటర్స్ ఉంటుంది వైజాగ్ అంతే. బ్రిడ్జ్ కూడా ఇలా కిందకు వచ్చి మళ్ళీ పైకి లెగిచింది. కొంచెం మంచి లైవ్ ట్రాఫిక్ కూడా ఉంది. వావ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం చదువుబాతులు ఉన్నాయి. క్రిస్మస్ సీజన్ వచ్చింది, కొట్టుకెళ్ళిపోదాం ఒకటి. మా అమ్మ అడుగుతుంది చాలా రోజుల నుంచి, క్రిస్మస్ ట్రీ తెచ్చుకుందాం, క్రిస్మస్ ట్రీ తెచ్చుకుందాం. ఇది ఒకటి కొట్టుకెళ్ళి మా ఇంట్లో పెడితే పోతుంది క్రిస్మస్కి. సామర్లకోట నుంచి స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ రైడ్ తీసుకుంటే కాకినాడ వెళ్ళిపోతాను నేను. ఈ గోడ ఎందుకు కట్టారు ఎంత ఎత్తు? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గట్టి గోడ కట్టారు. హౌసెస్ ఉన్నాయి. అంత ఎత్తే ఎగిరింది. నైట్ టైం అది కనిపించకపోతే మాత్రం పడిపోతుంది. ఇంకా స్పీడ్ కూడా చాలా తక్కువలో ఉన్నా. యాక్చువల్లీ ఈ రోడ్లోకి లాస్ట్ టైం వచ్చి నేను వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళీ టువర్డ్స్ రాజమండ్రి ఒకరిని కలవడానికి. రైట్ సైడ్ నాకైతే రూమ్స్ అవన్నీ బాగానే ఉంటుంది, కానీ నైట్ టైం వస్తే రాజమండ్రిలో ఫుడ్ అనేది దొరకదు. ఫుడ్ అయితే నేను ఆఫ్టర్ 10 మీకు ఫుడ్ దొరకదు. ఏంటో తమ్ముడు, ఇప్పుడే నేను కాకినాడ వెళ్ళి రైడ్ తీసుకున్నాను. రోడ్లు స్వాగతం సుస్వాగతం అంటే ఏ విధంగా స్వాగతం సుస్వాగతం అంటే దుమ్ము కొట్టుకుపోయింది. ఫ్యూచర్ ఇక్కడే కనిపించబోతుంది. ఎంటర్ అయింది, అన్నీ గతుకులే అనుకుంటా. అయిపోయింది బాబు సినిమా. ఇంకొక 45 కిలోమీటర్స్ బాగానే వెళ్తున్నారు అయినా. మనం అంత వేరే ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా వెళ్దాం. కాకినాడ ఇంకా 45 కిలోమీటర్స్. టైం వచ్చి 1 hour 10 minutes చూపిస్తుంది. 1 hour లోపల మనం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 1 అయింది. 2 లోపల కాకినాడ వెళ్ళిపోతాం. రోడ్లు అయితే 50% ఉన్నాయి. ఇదే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అంట. కాకినాడ రోడ్లో తిరిగిన తర్వాత నేను చూసింది. మళ్ళీ ఇలా కొంచెం మంచి రోడ్లు లేదు, అక్కడక్కడ రోడ్లు వేశారు. ఇంకా రోడ్ వర్క్స్ చాలా కంప్లీట్ అవ్వాల్సినట్టున్నాయి. కొంతమంది ఇస్తారు, కొంతమంది కేసులు వేస్తారు. అక్కడక్కడ రోడ్లు ఆగిపోయినాయి. మిగతా చాలా చోట్ల మాత్రం రోడ్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వైజాగ్ వెళ్ళేటప్పుడు దగ్గర సామర్లకోట రైట్ సైడ్ రైల్వే స్టేషన్ దాటాను నేను. ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది కాకినాడ. రోడ్లు ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉన్నాయి. అంటే మరీ అంత బాగానే ఉంటాం కాదు, 50% బాగుంటే 50% బాగాలేదు. ఈ రైడ్లో వచ్చి ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇదే. ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా టువర్డ్స్ కాకినాడ. అండ్ కాకినాడ రావటం కూడా ఫస్ట్ టైం. కాకినాడ తీసుకెళ్ళమంటే ఏదో సందుల్లో గొంతుల్లో తీసుకొని వెళ్తుంది. ఏం చేస్తున్నావు అమ్మా గూగుల్ తల్లి? నాకు ఆడుకుంటున్నావా? చక్కగా తిప్పుతున్నావు. జాగ్రత్త మెయిన్ రోడ్ మీద తీసుకెళ్ళచ్చు కదా గూగుల్ తల్లి. 2 o'clockకి తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయావు. కానీ గూగుల్ మ్యాప్స్ కొద్దిగా ఫాలో అయితే కాకినాడ వచ్చాం. ఇంకొక 800 మీటర్స్లో యూనివర్సిటీ దగ్గరికి కూడా వెళ్ళిపోతాం మనం.
లోపలగా ఎక్కడ ఇంకో గేట్ ఉంటుంది సేమ్ లోపలికి వెళ్ళాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. కాకినాడ జేఎన్టీకి వచ్చిన పని కూడా అయిపోయింది. ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గరే అక్కడ రిటర్న్ అయిపోవాలి. Insta360 క్యామ్లో అసలు ఛార్జింగ్ లేదు. ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే ఒక పవర్ బ్యాంక్ కూడా పర్చేస్ చేసి కొంచెం ఛార్జ్ చేసుకోవాలి. ఒక ఫ్లైట్ కూడా ఇప్పుడైతే యూనివర్సిటీ బయటకు కూడా వచ్చేసాను. చూసారా, ఈవినింగ్ 6 కూడా వల్ల 5:40 అయింది. మొత్తం ఫాగీగా ఉంది. రాజమండ్రి వచ్చేది నుంచి విజయవాడ వచ్చేది అసలు ఏం కనిపించట్లేదు కూడా అర్థం కావట్లేదు. మొత్తం ఫాగ్, రోడ్డు మీదకి వచ్చేసింది ఫాగ్. అది కనపట్ల, వెహికల్స్ కూడా సరిగ్గా కనపట్ల. మొత్తం ఫాగ్ అంటే ఫాగ్. ఇదిగోండి, ఇప్పుడు నేను ఫాగ్లో ఉన్నా. ఈవినింగ్ కరెక్ట్గా 6 కూడా అవ్వలేదు. అంత ఫాగ్ వచ్చేసింది చుట్టూ.